ఆదిలాబాద్‌లో ఏం జరుగుతుంది? 300 ఎకరాలు అంటుర్రు. ప్రభుత్వ సహకారం ఉందంటుర్రు. ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత సేమ్ అదే అత్తిఘాట్, గిమ్మాకే, భీంపూర్ మండలాలు అంటే బోరాజు భీంపూర్ మండలాలు కలిసి మొత్తం 300 ఎకరాల భూమి ఇప్పటికే పాయల్ శంకర్ గారు మరి తక్కువ రేట్లతోటి కొనుక్కొని కొంత బెదిరించి అధికారులను కూడా తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంఆర్ఓలుగా తదితరులు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల మద్దతుతో వ్యవహారం జరుగుతూ ఉంది. నేను 170 ఎకరాలు రీసెంట్లీగా పాయల్ శంకర్ గారు బినామీలు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు కొడుకు కానీ అల్లుడు కానీ ఇట్లా వాళ్ళ రిలేటివ్లలో మొత్తం 170 ఎకరాలు అయితే క్లియర్ కట్గా ఇచ్చిన ఇది నాకు తెలిసింది. ఇంకా 130 ఎకరాలు కూడా కబ్జా చేస్తున్నాడు అనేది పూర్తిగా అనేక సందర్భాల్లో ప్రెస్కి చెప్పి జిల్లా కలెక్టర్ గారికి కూడా ఆదిలాబాద్ ఇచ్చినాం. ఇది టోటల్గా ఎందుకంటే ఇండస్ట్రియల్ పార్క్ పేరుతోటి అంటే వేం నరేందర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పాయల్ శంకర్ ముగ్గురు గుట్టు చప్పుడు కాకుండా వాళ్ళ ప్రోగ్రాము ఇండస్ట్రియల్ పార్కుని సర్వే చేస్తాం భూములు ఉన్నాయని చెప్పి రావడం. కానీ ప్రెస్ వాళ్ళకు కూడా రానియలే, ప్రెస్ వాళ్ళకు అనుమతి లేదు, ప్రెస్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ లేదు. దానికి జిల్లా కలెక్టర్ వెళ్తాడు, అందరు వెళ్తారు. వాళ్ళు అక్కడ భూములు ఉంటే ఏం చేద్దామనేటటువంటి పెద్ద గద్దలు తీరు వచ్చి దొంగతనంలో చూసిపోయినరు. ఇది 100% మీరు అన్నట్టు అది ఖమ్మమైనా, లగచెర్లైనా, హైదరాబాద్లో హైడ్రా అయినా ఇక్కడనే కాదు కాంగ్రెసు అండతోటి బీజేపీ ఎమ్మెల్యే కూడా ఆదిలాబాద్లో ఇది అక్కడ ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నాయి కూడా చాలా భూములు ఇప్పటికే కబ్జాలు చేసి ఉన్నాయి. అవి కూడా చెప్పినాం. ఇలా అలా బీజేపీ పార్టీకి 1 ఎకరం భూమి కొనిచ్చిందని చెప్పి అలా పార్టీ డబ్బులు ఇచ్చింది, ₹1 కోటి ఎకరం. అది ఎప్పుడు 10 ఏళ్ళ కిందట. ఇలా ఆ పార్టీ కార్యాలయాన్ని కూడా 1 ఎకరంలో కూడా కొంత పార్టీ కార్యాలయం కట్టి దాని పక్క కూడా లేఅవుట్ చేసి అమ్ముకున్నాడు.